మరో బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కర్నూలు నుంచి ఓబులవారిపల్లె పిఎస్ కు తరలించనున్నారు పోలీసులు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో నటుడు పోసానిపై జనసేన నేత మణి ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో పోసానిని అరెస్టు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా పోసానిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, నరసరావుపేట, యాదమరి, పుత్తూరులోనూ పోసానిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. నిన్న పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు సెక్షన్ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 305 కింద పోసానిపై కేసులు నమోదు చేశారు. గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, అసలు పోసానిని అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో పోసానిని రైల్వే కోడూరు సమీపంలో ఉన్నటువంటి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి రైల్వే కోడూరు కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సినీ నటుడుగా ఉండడంతో పాటు తను వైసీపీ నేతగా పనిచేసినటువంటి క్రమంలో చాలా ప్రెస్ మీట్లలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, మంత్రి లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్య పదజాలం వాడుగా చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే చిన్నవరంపాడుకు చెందినటువంటి మాజీ సర్పంచ్, జనసేన నేత జోగినేని మణి అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో కేసు నమోదైంది. ఈ కేసును బేస్ చేసుకొని నిన్న పోసానిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 10కి పైగా కేసులు పోసానిపై నమోదైనట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవాళ కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి నుంచి మొదటగా రాయచోటిలో ఉన్నటువంటి తంబేపల్లికి తీసుకొస్తారని చెప్పి అనుకున్నారు. మళ్ళీ తర్వాత రాజంపేట మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు పోలీసులు మాత్రం ఓబులవారిపల్లి పిఎస్ లో, అంటే ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడికే తీసుకొని వచ్చి ఇక్కడ విచారణ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు అనుగుణంగానే కేసులు నమోదయ్యాయి. ఆ కేసు నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఈ చర్చ దారి తీస్తుందని చెప్పొచ్చు. హరీష్, సురేంద్ర, అంటే ఇవాళ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అంటే పోలీసులు ఇక్కడ ప్రధానంగా తనను విచారించబోతున్నారా? అంటే ముందుగా ఇప్పుడు 11:30-12 గంటల ప్రాంతంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి ప్రాథమిక విచారణ అనంతరం వైద్య పరీక్షలు కొనసాగుతాయి. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి మరి వెంటనే తనను రిమాండ్ కు తీసుకెళ్తారా, లేదంటే రిమాండ్ తర్వాత కస్టడీకి కోరతారా అంటే మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పోసాని చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగానే పోలీసులు కూడా ఈ విషయాన్ని కోర్టులో చెప్పే అవకాశం ఉంది. దాన్ని బట్టి కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తదుపరి ముందుకు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పోలీసులు ఇప్పటికే తీసుకొస్తారని చెప్పి చాలా వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొంతసేపట్లోనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే పోసాని తీసుకొచ్చే అవకాశం ఉంది. సురేంద్ర, అంటే అరెస్ట్ సమయంలో పోసాని అసలు ఏమన్నారంటే ఆయనకు ముందస్తుగానే సమాచారం ఇచ్చారా? అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఎటువంటి సమాచారం లేదు, నేను మీరు ఇచ్చే నోటీసులు కూడా తీసుకోను, మీరు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ నిన్న బయటపడినటువంటి వీడియో ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా రాయదుర్గంలో తన ఇంటికి వెళ్లి అక్కడే నోటీస్ ఇవ్వాలని చెప్పి తంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం తనతో పాటు తన ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళ నోటీస్ ఇచ్చుకోవడానికి నిరాకరించినప్పటికీ అరెస్ట్ చేసి పోలీసులు అయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే క్రమం చూస్తున్నాము. కానీ అక్కడ నోటీస్ కూడా ఇవాళ డేట్, అంటే 26వ తారీఖు అరెస్ట్ చేసినప్పటికీ 27వ తారీఖు తో నోటీసు ఇచ్చినట్టుగా అక్కడ నోటీస్ లో కూడా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అంటే ఇవాళనే అధికారికంగా తనను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ముందస్తు
వ్యూహంతోనే వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు హరీష్. సురేంద్ర, అంటే గతంలోనే పోసానిపై ఆల్రెడీ పలు కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఏపీలో మొత్తంగా ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి పోసాని పైన? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళిపై చాలా చోట్ల ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులన్నీ కూడా కేసులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, నెల్లూరు ఇట్లా దాదాపు 9 జిల్లాలలో 11 కేసులు పైగా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అవన్నీ కూడా మొదటగా ఫిర్యాదులయ్యాయి. ఇప్పుడు వాటిని కేసులుగా మలిచే క్రమం కనిపిస్తోంది. అన్ని కేసులు కూడా ఎఫ్ఐఆర్ అయినట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. పోసానిపై మరికొంతమంది ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఉద్దేశించి మరీ మాట్లాడడము, సినీ పరిశ్రమ మీద ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పోసానిపై దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోపే ఈ కేసులన్నీ కూడా అవుతాయని అందరూ ఊహించారు. కానీ కొంత గ్యాప్ తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు పోసానిపై ఒక్కసారిగా ఈ జులుం అయితే ప్రదర్శిస్తుంది. పోసానిపై వరుస కేసులు నమోదు కావడము, ఇప్పుడు అరెస్టులు, జైలుకి వెళ్లే క్రమం కూడా కనిపిస్తుంది. సురేంద్ర, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఎక్కడున్నారు? ఏ సమయానికి ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు? దాదాపు ఇవాళ ఉదయం 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో రాయచోటి పరిధిలో ఉన్నటువంటి సంబేపల్లికి తీసుకొస్తారని చెప్పి సమాచారం తెలిసింది. కానీ కర్నూలు మీదుగా తీసుకొచ్చే క్రమంలో ఆలస్యం అయింది. 10 గంటలకు తీసుకొస్తారని చెప్పి అందరూ ఊహించున్నారు. కానీ ఇప్పటికీ రాలేదు. మరి 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే పోలీసుల ద్వారా తెలుస్తోంది. నేరుగా ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ఇక్కడే మొత్తం పోసాని తదుపరి చర్యలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు విషయం కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి కూడా పోలీసులు ఉన్నారు. భారీ బందోబస్తు నడుమన పోసానిని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా పోలీసులు అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నారని చెప్పొచ్చు హరీష్. థ్యాంక్ యూ సురేంద్ర. మరోవైపు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆయన భార్య కుసుమలత స్పందించారు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కు వెళ్లాలని చెప్పినా వినకుండా పోలీసులు రాత్రి వేళలో అరెస్టు చేశారని ఆరోపించారు. నోటీస్ ఇస్తే రేపు వస్తామని చెప్పామన్నా వినలేదన్నారు. తన భర్త ఫోన్తో పాటు తన ఫోన్ కూడా తీసుకెళ్లారని చెప్పారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనకే బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడి నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మడి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయిందని ఫోన్ ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1 తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం ట్యాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. కాకపోతే అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు.